హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో సేమియా చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకోండి. అందులో నెయ్యి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని సేమియాని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అదే కడాయిలో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో నేను బాదం కిస్మిస్ యూస్ చేశాను. మీరు ఏవైనా ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత సేమియాకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఓకేనా. ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. మీరు బెల్లం తురిమి కూడా తీసుకోవచ్చు. ఇలా కొంచెం మసిలిన తర్వాత మనం వేయించుకున్న సేమియాని అందులో వేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది సేమియాకి. నెక్స్ట్ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, సేమియా అనేది గట్టిపడింది. ఇప్పుడు 1.5 గ్లాసు పాలు వేసుకుంటున్నాను. పాలు మీరు సేమియా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పాలు వేసుకొని ఇలాచీలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన బెల్లం సేమియా పాయసం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.